నిర్వహించిన ఎన్నికల్లో ప్రచారంలో పాల్గొన్న ఎమ్మెల్సీ మరియు పర్చూరు నియోజకవర్గం పరిశీలకులు శ్రీ తోమటి మాధవరావు, బాపట్ల పార్లమెంట్ అభ్యర్థి గౌరవనీయులు నందిగమ సురేష్ సోదరులు వెంకటే నందిగమ పర్చూరు నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎడం బాలాజీ పాల్గొన్నారు. అయితే ముందుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి వీరు పూలమాలలు వేసి అనంతరం చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు చేసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎడం బాలాజీ మాట్లాడుతూ బాపట్ల పార్లమెంట్ అభ్యర్థి పోటీ చేస్తున్న నందిగమ సురేష్ ని పర్చూరు నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎడం బాలాజీని ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపిస్తారని ప్రార్థన. ఈ కార్యక్రమంలోని జెడ్పీ వైస్ చైర్పర్సన్ సుండి సుజ్ఞానమ్మ, ఎంపీపీ వైస్ ఎంపీపీ, మండల కన్వీనర్లు, మండల ఎస్సీ సెల్ కన్వీనర్లు, వివిధ గ్రామాల సర్పంచులు మరియు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ ఆశలు ఐశ్వర్యము, ఆరోగ్యము, ఆదరణ, శాంతి, సమానములు, సంతోషాన్ని అంటే ఉన్నాయి. దయచేయమని ప్రార్థిస్తున్నాం. మీరు ఈ యొక్క జరుగుతున్నటువంటి ఈ యొక్క ఎలక్షన్లో వయసు తరఫున నేను ఆ యొక్క రాష్ట్రాంతా కూడా అదే మెజార్టీతో ఫ్యాన్ గుర్తులకు ఓటేసి అదే మెజార్టీతో బట్టి ఒక్కరు కూడా ఎమ్మెల్యే కానీ ఎంపీలు గెలవడానికి ప్రవేశిస్తున్నామని ప్రార్థిస్తున్నాం. ముఖ్యంగా మన పర్చూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎడం బాలాజీ గారు ఈ పరిశుద్ధ మండలంతో వచ్చుండగా అలానే పెద్దలు, నాయకులు వచ్చి దీవించాలని ప్రార్థిస్తున్నాం. ఈ యొక్క సభల వాక్యం ద్వారా బిడ్డలు దీవించమని ఆశను ప్రార్థిస్తున్నాం. అలానే అనేక పరిస్థితుల్లో మరి అనేక గ్రామాల కానీ పట్టణాలుగా తిరుగుతుండగా ఈ వాక్య పాదాలు దీపంగా త్రోవలు వెలిగి నడిపించమని ప్రార్థిస్తున్నాం. వీరికి ఈ సమయంలో ఈ మదన సేవించిన ప్రతి ఒక్కరు దీవించండి. ముఖ్యంగా మరి పర్చూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబడుతున్నటువంటి ఎడం బాలాజీ గారు దీవించండి. బాపట్ల ఎంపీ నిలబడుతున్నటువంటి నందిగమ సురేష్ గారు దీవించుకోవడం ప్రార్థిస్తున్నాం. మీ అందరికీ తెలుసు, రావాల్సిన ప్రతి సంక్షేమ పథకాన్ని తప్పకుండా మీకు చేరిపోయే విధంగా ఒక గొప్ప వాలంటరీ వ్యవస్థని మనకు పరిచయం చేసి, అలాగే సచివాలయం అనే ఒక వ్యవస్థని విభజింపజేసి చక్కటి పరిపాలనని మనందరికీ అందిస్తున్న జగనన్న మళ్ళీ ముఖ్యమంత్రి అయితేనే రావాల్సిన ప్రతి సంక్షేమ పథకం మన దగ్గరకు వస్తుంది. మీరందరూ చూసినట్లయితే ఈరోజు మన పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో స్కూల్లో చదువుతూ నాడు నేడు అనే స్కూల్స్లో పెట్టి దగ్గరగా జగన్మోహన్ రెడ్డి గారు 75,000 కోట్ల రూపాయలు ఈ నాడు నేడు స్కూల్స్కి ఖర్చు పెట్టారు. ఆ నాడు నేడు స్కూల్స్లో మన పిల్లలు ఎంత చక్కగా చదువుకుంటున్నారో మీ అందరికీ అర్థమవుతా ఉంటుంది. రాబోయే రోజుల్లో తప్పకుండా ఏదైతే జగనన్న ప్రవేశపెట్టిన నాడు నేడు స్కూల్స్ ఈరోజు మీకు తెలియదు కానీ రానున్న 10 ఏళ్లలో తప్పకుండా ఇక్కడి నుంచే ఒక ఐఏఎస్, ఐపీఎస్, ఒక డాక్టరు, ఇంజనీరు అవుతాడని మీ అందరికీ చెప్తున్నా. ఎందుకంటే మహోన్నతమైన కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే ప్రతి సంక్షేమ పథకాన్ని మీ అందరికీ తెలుసు. చేయూత ఏ విధంగా గడిచిన 5 ఏళ్ళు 75,000 నుంచి మళ్ళీ మహిళా తల్లి 50,000 చేసిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది. నాడు నేడు స్కూల్స్ కాగా చేయూత కానీ, ఆసరా కానివ్వండి, గోరుముద్ద కానివ్వండి, ఫీజు రియంబర్స్మెంట్ కానివ్వండి, పెన్షన్ కానివ్వండి, ఇలా చెప్పుకుంటూ పోతే అనేకమైన సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు. ప్రతి సంక్షేమ పథకాన్ని అర్హులైన ప్రతి పేదవాడికి మీ దగ్గరికి తీసుకొస్తానని, మీ కుటుంబ సభ్యుల్లో ఒక్కడిగా ఉంటానని. ఎందుకంటే నేను ఇన్ఛార్జి తీసుకున్నాక 40 రోజుల్లోనే మీ ముందుకు వచ్చాను. నా మీద నమ్మకంతో ఎక్కడికి వెళ్ళినా కూడా మహిళా తల్లులు కానివ్వండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానివ్వండి, నాయకులు కానివ్వండి, వారి సొంత బిడ్డలాగా నన్ను ఆదరిస్తున్నారు. ఈ ఆదరణ, ప్రేమ ఎన్ని జన్మలెత్తినా తీర్చుకోలేనిది. తప్పకుండా మీ కుటుంబ సభ్యుల్లో ఒక్కడిగా ఉంటా, మీలో ఒక్కడిగా ఉంటా, మీతో ఉంటాను. రుణం తీర్చుకునే అవకాశం ఇవ్వండి, తప్పకుండా మీ అందరి రుణం తీర్చుకుంటానని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, బాలాజీ అనేవాడు మాటిస్తే ఖచ్చితంగా ఉంటాడు. ఇప్పటికే మీ అందరికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి, నాయకులకు అర్థమయ్యే ఉంటుంది. ప్రతి కార్యకర్తను
గుండెల మీద పెట్టి చూసుకుంటాను. ఏ విధంగా అయితే గడిచిన 5 మీరే ఎమ్మెల్యేలుగా భావిస్తారు, తప్పకుండా మీకు సముచిత స్థానం కల్పిస్తానని ఈ అంబేద్కర్ సాక్షిగా మీ అందరికీ మాటిస్తున్నా. ఎందుకంటే కార్యకర్త అనేవాడు ఉంటేనే నాయకుడు బాగుంటేనే పార్టీ బాగుంటుంది. ఇది చైన్ పెట్టం. ఆ చైన్ ఎక్కడ లింకు తప్పినా పార్టీ కొలాప్స్ అయిపోతుంది. కాబట్టి పేదవాడి కష్టం తెలుసు, పేదవాడి ఆకలి తెలుసు. కాబట్టి తప్పకుండా ఆ పేదవాడి కడుపు కొట్టే విధంగా కాకుండా కడుపు నిండా అన్నం పెట్టే విధంగా మీ ముందుకు వస్తాను, మీలో ఒక్కడిగా ఉంటానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. అమ్మలారా, అక్కలారా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలారా, అందరికీ చెప్పండి, అన్న వస్తున్నాడు, తప్పకుండా మీ అందరికీ అండగా ఉంటాడని చెప్పి చెప్పండి. తప్పకుండా మీలో ఒక్కడిగా ఉంటా, మీ అందరికీ అండగా ఉంటానని చెప్పి ఈ అంబేద్కర్ సాక్షిగా మీ అందరికీ వాగ్దానం కాదు, మాటిస్తున్నానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. రావాల్సిన ప్రతి సంక్షేమ పథకాన్ని ఏ విధంగా అయితే పేదవాడి సొంత ఇంటి కళ నిజం అవ్వాలంటారో అదే విధంగా ప్రవర్తిస్తానని రానున్న రోజుల్లో అర్హులైన ప్రతి పేదవాడికి ఆ సొంత ఇంటి కళ నిజం చేస్తానని ఈ సందర్భంగా మాటిస్తున్నా. అందుకనే కాలాతీతమైనా కూడా మీ ఆదరణ ప్రేమ ఎనలేనిది. అందుకనే 3 నోటీసులు కదా, ఆల్రెడీ 2 నోటీసులు ఇచ్చారు, ఇంకో ఒకటే కదా అని చెప్పేసి ముందుగా ఉంటున్నా. ఇంక 2 రోజులు ఉంది కాబట్టి ఈ 2 రోజుల్లో కూడా ఇంకో నోటీస్ ఇస్తారు చంద్రబాబు నాయుడు వాళ్ళు. ఏమి ఇచ్చినా కూడా మీ బిడ్డ తగ్గేదే లేదు. 3 నోటీసుల తర్వాత 4వ నోటీస్ అయితే కదా మీకు ఏదైనా ప్రాబ్లం. కాబట్టి ఏముండదు, తప్పకుండా మీ ఆశీర్వాదంతో గెలిచి వస్తాను. తప్పకుండా ప్రతి పల్లెలో పల్లెనగర చేస్తా, మీ కష్ట సుఖాల్లో ఒక్కడిగా ఉంటా, మీ కష్ట సుఖాలు తప్పకుండా తీరుస్తా.